ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఏపీ సిట్ అధికారులకు కీలక ఆధారాలు దొరికాయి. మాఫియా గుట్టును రట్టు చేసేలా 11 కోట్ల నగదు నిల్వను హైదరాబాద్ పరిధిలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 40వ నిందితుడు వరుణ్ కుమార్ పురుషోత్తం ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నగదు పెట్టెలను సిట్ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన వరుణ్ కుమార్ను స్వదేశానికి రప్పించిన అధికారులు మద్యం ముడుపుల వ్యవహారంపై మరింత లోతుగా విచారించారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు తాజాగా భారీ నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ కుమార్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి కుంభకోణానికి సంబంధించిన నగదు నిల్వల వివరాలను సిట్ అధికారులకు తెలిపారు. పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలో పెద్ద ఎత్తున నగదును సిట్ అధికారులు పట్టుకున్నారు. సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టెల్లో దాచిన 11 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డి సూచనల మేరకు 11 కోట్లను 12 బాక్సుల్లో ఉంచినట్లు అధికారులు గుర్తించారు. 11 కోట్లు మద్యం ముడుపుల సొమ్ము పట్టుబడిన ఫామ్ హౌస్ తీగల విజయేందర్ రెడ్డిదిగా గుర్తించారు. విజయేందర్ రెడ్డి తన తల్లి సులోచన పేరుతోనే ఈ ఫామ్ హౌస్ నిర్మించారు. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్య మద్యం ముడుపుల నగదు దాచిపెట్టారు. తీగల విజయేందర్ రెడ్డికి మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉన్న యూవీ డిస్టిలరీస్ లో భాగస్వామ్యం ఉంది. రాజ్ కేసిరెడ్డి బినామీ సంస్థ యూవీ డిస్టిలరీస్ ను విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేరుతోనే నెలకొల్పినట్లు సిట్ గుర్తించింది. సిట్ తొలి ఛార్జ్ షీట్ లోనే యూవీ డిస్టిలరీస్ పేరు ప్రస్తావించింది. యూవీ డిస్టిలరీస్ కు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ 224 కోట్ల 53 లక్షల రూపాయలు జమ చేయగా అందులో 29 కోట్ల 80 లక్షలను ముడుపులుగా చెల్లించినట్లు సిట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ముడుపుల సొత్తును దాచేందుకు అప్పట్లో మద్యం సిండికేట్లు దాదాపు 7 డెన్లు ఏర్పాటు చేసుకున్నారు. అందులో హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ డెన్లు ఉన్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరాదారుల నుంచి రాజకేశిరెడ్డి బృందం సేకరించిన నోట్ల కట్టలను అట్టపెట్టెల్లో పేర్చి వాటిని ఆయా డెన్లలో దాచేవారు. ఈ క్రమంలోనే రాజకేశిరెడ్డి కలెక్షన్ గ్యాంగ్ సభ్యుడైన పురుషోత్తం ఇచ్చిన సమాచారంతో సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో సోదాలు జరిపితే 11 కోట్లు దొరికాయి. వాటిని విజయవాడ చేర్చిన సిట్ అధికారులు మరింత సమాచారం కోసం వరుణ్ పురుషోత్తంను అదుపులోకి తీసుకుని విచారించారు. మద్యం కుంభకోణం కేసులో దాదాపు 3,500 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్టు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. వైసీపీ హయాంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్టు తెలుస్తోంది. పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం.